నిరుద్యోగులకు అండగా నిలవడమే ఇప్పుడు నేరమైంది. ప్రజాగళం వినిపించడమే దోషమైంది. నిజాలను నిక్కచ్చిగా చెప్పే జీ తెలుగు న్యూస్ గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్నని పోలీసులకు పదే పదే చెప్తున్నా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ లాక్కెళ్తున్నారు. ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను వీడియో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తన విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ ను నేరస్తుళ్లా స్టేషన్ కు లాక్కెళ్లారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియాను అణగదొక్కేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. దీన్ని జర్నలిస్ట్ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ యూనియన్ జర్నలిస్ట్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. అరుణ్ కుమార్ గారు, చూశారు కదా జర్నలిస్ట్ ని తన వర్క్ చేస్తుంటే పోలీసులు తీసుకెళ్లడం. అవును, ఇలాంటి చర్యలు ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు రెహానా. జర్నలిస్టులు విధుల నిర్వహణలో ఎక్కడ ఆందోళనలు జరిగినా, ఎక్కడ నిరసన తెలిపినా కూడా వెళ్లి కవరేజ్ చేయడం అనేది మన విధి. అది విధిగా అదే సమయంలో పోలీసులు కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకోవాలి. కానీ విధి నిర్వహణలో ఉన్న శ్రీచరణ్ పై పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుష్యంగా ఉంది. గల్లా చొక్కా పట్టుకొని పోలీసులు ఒక రిపోర్టర్ని అలా తీసుకెళ్తున్నారంటే మిగతా వారి విషయంలో, సామాన్య ప్రజల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, వాళ్ళ తీరు ఇంకా ఎంత కఠినంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే కలగజేసుకోవాలి. ఆ ఓయూ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము హెచ్యూజే తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటిది గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్ చేయకూడదు. జర్నలిస్టులు అన్నప్పుడు వాళ్ళు కూడా సమాజ సేవలో ఉన్న వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్న వాళ్ళు, ఒక ఫోర్త్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళం కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీచరణ్ పట్ల, జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పట్ల జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వెంటనే ఆ పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అరుణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళే డ్యూటీ చేస్తున్నారు, మరి జర్నలిస్ట్ కూడా తన డ్యూటీ చేయాలి కదా. 1 వీక్ నుంచి ఆల్రెడీ కంటిన్యూస్ గా ప్రొటెస్ట్ లైవ్ కవరేజ్ చేస్తూనే ఉన్నాం. అవును, డిఎస్సి విషయంలో చాలా చోట్ల ఆందోళనలు జరుగుతున్నమాట వాస్తవం. ఆ విషయంలో మన జర్నలిస్టులు కూడా ఎక్కడికక్కడే వెళ్ళి కవరేజ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మన శ్రీచరణ్ నుంచి వెళ్లి కవరేజ్ చేస్తుండగానే వాళ్ళు పోలీసులు అమానుషంగా ప్రవర్తించి తీసుకొని, నేను రిపోర్టర్ని అని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా పోలీస్ జీప్ లో ఎక్కించుకొని ఒక నేరస్తుల మాదిరిగా చిత్రీకరించడము, ఆ రకంగా ప్రవర్తించడం అనేది మాత్రం ఎంత మాత్రము మనకు ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిందని అందరం సంతోషపడుతున్న టైంలో ఇలాంటి చర్యలు పోలీసులు వ్యవహరించడం పట్ల మళ్ళా కొంత అనుమానం అనేది మనకు వస్తా ఉంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవాలన్నది మేము డిమాండ్ చేస్తాము. అంటే అరుణ్ గారు, అంటే ఇప్పుడు ఈస్ట్ జోన్ డీసీపీ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే యూట్యూబర్స్ అనుకున్నాము ఇబ్బంది పెడుతున్నారు అని. కానీ అంటే రిపోర్టర్ దగ్గర ఆబ్వియస్లీ ఐడి కార్డ్, లోగో అయితే ఉంటాయి కదా. అవును, పోలీసులు వాళ్ళ వర్షన్ వినుండరంటారా? శ్రీచరణ్ చెప్పే ఉంటారు కదా. యూట్యూబర్ అయినా ఇంకెవరైనా సరే జనరల్ గా ఏదైనా ఇష్యూ మీద కవరేజ్ పోయినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏదో రెచ్చగొట్టడానికో, వాళ్ళు ఇంకేదో చేయడానికో, నిరసన తెలిపే హక్కు అయితే అందరికీ ఉంటుంది కదా. నిరసన తెలిపే వాళ్ళకి హక్కు ఎట్లా ఉంటుందో, ఆ నిరసన తెలుపుతున్న వారిని కవరేజ్ చేయాలి ఒక ఆర్గనైజేషన్ తరఫున జర్నలిస్ట్ కూడా అంతే హక్కు ఉంటుంది. ఆ హక్కును మనము, ఆ సర్వీస్ ను మనం చేస్తున్నప్పుడు మనం ఫలానా అని చెప్పినాక కూడా చేయడం అనేది అసలుకి మనం దీన్ని తీవ్రంగా ఖండించాలా. వాళ్ళు వ్యవహరించిన వీడియో చూస్తే కూడా చాలా దారుణంగా ఉంది. జర్నలిస్టుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం మాత్రం మనం ఏమాత్రము ఇదిగా తీసుకోవాల్సిన ఇది లేదు. ఖచ్చితంగా సీరియస్ గా దీన్ని తీసుకోవాలి. ఈ విషయంలో ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే హెచ్యూజే తరఫున మేము ఓయూ పోలీస్ స్టేషన్ ముట్టడించేది ఇస్తామని హెచ్చరిస్తాం. ఓకే అరుణ్ గారు, థ్యాంక్ యూ.